పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో చిక్కుముళ్లు వీడుతున్నాయి. విజయవాడలో ఏం జరిగిందో పోలీసులు కనిపెట్టారు. అసలు 3 గంటలు ప్రవీణ్ ఏమయ్యారు, ఎక్కడున్నారు? తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి కేసు నిగ్గు తేల్చేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రాజమండ్రిలో అనుమానాస్పదంగా మృతి చెందిన ప్రవీణ్ కుమార్ ను చంపేశారంటూ ఆయన అభిమానులు, దళిత సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఈ కేసు విచారణలో ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళుతున్న ప్రవీణ్ విజయవాడ చేరుకున్నాక 3 గంటల పాటు అదృశ్యమయ్యారని పోలీసులు గుర్తించారు. అక్కడ ఎవరిని కలిశారు, ఎవరింటికి వెళ్లారో తేలాల్సి ఉందని అక్కడి పోలీసు అధికారులు ప్రకటించారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్టీఆర్ జిల్లా పోలీసులు 3 గంటల మిస్టరీని గుర్తించేందుకు అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. టెక్నాలజీని వాడుకోవడంలో ఎప్పుడూ ముందుండే విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు 4 బృందాలను ఏర్పాటు చేశారు. ప్రవీణ్ హైదరాబాద్ లో బయలుదేరిన తర్వాత కోదాడ నుంచి ఏలూరు వెళ్లే వరకు ఆ మార్గంలో ఉన్న దాదాపు 300 సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు. కోదాడలో ఓ వైన్ షాపు వద్ద మద్యం కొనుగోలు చేసినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. ఆ తర్వాత ఆయన కంచికచర్ల పరిటాల మధ్య రోడ్డుపై పడిపోవడంతో ప్రవీణ్ బుల్లెట్ హెడ్ లైట్ ఊడిపోయింది. అయినా సిగ్నల్ లైట్ వేసుకుని ఆయన వాహనం నడుపుతూ ముందుకు కదిలారు. గొల్లపూడిలోని ఓ బంక్ లో పెట్రోల్ కొట్టించుకున్న ప్రవీణ్ విజయవాడ దుర్గగుడి మీదుగా బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఎక్కి ప్రభుత్వాసుపత్రి జంక్షన్ దాటారు. ఆ తర్వాత 3 గంటల పాటు ప్రవీణ్ ఆచూకీ ఎక్కడా లభించలేదు. తర్వాత ఎప్పటికో పొట్టిపాడు టోల్ గేట్ దాటుకుని వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల్ని పరిశీలించి ప్రవీణ్ 3 గంటల పాటు రామవరప్పాడు రింగ్ వద్ద రోడ్డు పక్కన ఉన్న గార్డెన్ లో పడుకున్నట్లు గుర్తించారు. ఆయన రోడ్డు మీద పడిపోవడంతో ఆటో డ్రైవర్లు, అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు ఆయనకు సపర్యలు చేసి పక్కన కూర్చోబెట్టినట్లు నిర్ధారించారు. తనకు పాస్టర్ ప్రవీణ్ అని తెలియదని, రోడ్డుపై పడిపోయిన మనిషిని పక్కన కూర్చోబెట్టామని, అనంతరం అక్కడే గార్డెన్ లో పడుకున్న ఆయన్ను ఆ రోజు రాత్రి 8 గంటలకు నిద్రలేపి టీ కూడా ఇప్పించామని ఎస్ఐ సుబ్బారావు చెప్పారు. పార్క్ లో కూర్చోబెట్టాను సార్. అతని పరిస్థితి చూసేటప్పటికి మగతగాను నీరసంగా ఉన్నాడు సార్. ఈ 2 నువ్వు కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు రిలాక్స్ అవ్వచ్చు, ఆ తర్వాత వెళ్ళిపోవచ్చు అని కూర్చోబెట్టాను సార్. ఆ కూర్చుంటా అలా ఉంటా అలా కునిపాటులో పడిపోయి అతను దాదాపు 8 గంటల దాకా అట్లా ఉన్నాడు సార్. 8 గంటలు మేము డ్యూటీ దిగే టైంలో అతన్ని లేపాం సార్. లేపి వాటర్ ఇచ్చాం సార్. వాటర్ తాగి మొహం కడుక్కున్నాడు సార్. బాబు రా టీ తాగుతుంది, నీరసం తగ్గుద్దంటే టీ వాటర్ దగ్గర తీసుకెళ్ళాను. టీ ఇప్పించాను. టీ కొద్దిగా తాగి వద్దన్నాడు సార్. ఆ తర్వాత వెళ్ళిపోతానన్నాడు సార్. ఎక్కడికి వెళ్ళాలంటే రాజమండ్రి వెళ్ళాలండి. ఇక ప్రవీణ్ బైక్ హెడ్ లైట్ కు తానే తీగలు కట్టి సరిచేసినట్లు అక్కడ హోటల్లో పనిచేసిన యువకుడు చెప్పారు. ఏం సార్ అంటే కొంచెం హెడ్ లైట్ పగిలి ఉంది, దానికి దారం కట్టడానికి దారం తీసుకురామంటే దారం తీసుకొని వచ్చాను. తీసుకొచ్చి కట్టాను, అది ఉండలేదు. నేను కట్టిన దారం కూడా బుల్లెట్ బండికి ఆ హెడ్ లైట్ కి ఓసుకుంటది. నేను ఆ పొట్లాలు కట్టే దారం కదా, కట్టింది కూడా ఉంటది. అయితే అది ఉండలేదని చెప్పాను. ఎక్కడికి వెళ్ళాలి సార్ అని ఈలోపు ఎస్ఐ గారు సుబ్బారావు గారు అడిగి ఉన్నారు. అడిగితే రాజమండ్రి వెళ్ళాలని చెప్పాను. సార్ హెడ్ లైట్ వెళ్ళగట్లేదు కదా, మరి ఇప్పుడు ఎలా సార్ అంటే రెస్ట్ తీసుకోమని ఇద్దరు చెప్పుంటే లేదు అర్జెంట్కి వెళ్ళాలని చెప్పి స్టార్ట్ చేస్తున్నాడు. ఈలోపు మేము ఆ సువ కోసం వెళ్ళాను. ఇనప సువ అయితే ఉంటుంది కదా అని. ఎస్ఐ గారేమో లోపలికి వెళ్ళారు తీసుకురావడానికి. ఈలోపు స్టార్ట్ చేసుకుని వెళ్ళారు సార్. దాదాపు 3 గంటల పాటు విజయవాడ రామవరప్పాడు రింగ్ వద్దే ఆగిపోయిన పాస్టర్ ప్రవీణ్ చాలా నీరసంగా కనిపించారని, దాంతో రాత్రికి విశ్రాంతి తీసుకోవాలని తాము చెప్పినా వినకుండా వెళ్లిపోయినట్లు ఎస్ఐ సుబ్బారావు చెప్పారు. అనంతరం ఏలూరులో మరోసారి మద్యం కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే రాజమండ్రిలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారా, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారా అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ పూర్తయ్యాక పోలీసులు అధికారికంగా ఈ కేసు వివరాలు వెల్లడించనున్నారు.